హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, నీ సమస్యలకు కారణం ఎవరు? చాలామంది ఈ సమస్యల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, సమస్యలు వారి జీవితంలో ఎదురైనప్పుడు వారి వల్లనే నాకు ఈ సమస్యలు, పక్క వారిని చూపించి వీరి వల్లనే నాకు ఈ సమస్యలు, ఇంకొంతమంది అయితే దేవుని వల్లే నాకు సమస్యలు, దేవుడే నన్ను శ్రమ పెడుతూ ఉన్నాడు అని భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న లేఖన భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు. ఎగ్జాక్ట్గా ఈరోజు చాలామంది విశ్వాసులు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారో ఈ భాగంలో కూడా భక్తుడు అదేవిధంగా ఆలోచించాడు. మొదట నా కష్టమునకు కారణము దేవుడు అని చెప్పిన భక్తుడు చివరికి వచ్చేసరికి ఆ వచనంలో దేవుడిచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని చెప్పాడు. నాకు తెలిసి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా ఇలాగే దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, నా జీవితం నెమ్మది లేకుండా పోయింది అనుకునే పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. నా జీవితంలో నెమ్మదిని దేవుడే దూరం చేశాడు అని చెప్పిన పరిస్థితి నుండి దేవుడే నా భాగము, దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే అవిశ్వాసం నుండి తను విశ్వాసంలోకి వచ్చేసాడు. నిరుత్సాహం నుండి నూతన బలం పొందుకున్నాడు. బలహీనతల్లో బలము పొందుటకు ఈ లేఖన భాగము మనకు ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వలన నాకు నష్టము కలిగింది అన్నాడు. 18వ వచనం వచ్చేసరికి నిరాశలోనికి వెళ్ళిపోవటం వలన దేవుని మీద నమ్మకం లేకుండా పోయింది భక్తునికి. 19వ వచనం వచ్చేసరికి తాను పడిన కష్టమును, ఆ శ్రమను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. 20వ వచనం వచ్చేసరికి ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది అని, నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా అని దేవునితో చెప్తున్నాడు. ఈ 20వ వచనంలో ఎడతెగక వాటిని జ్ఞాపకం చేసుకున్నాడంట. వాటిని జ్ఞాపకం చేసుకోవటం వలన తన జీవితంలో ప్రతి క్షణము ఏం జరిగింది అనగా తన ఆత్మ తాను కృంగిపోతూ ఉందంట. మరి వాటిని అంటే ఏమిటి? వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగింది? వాటిని అంటే శ్రమలు. ఈ భక్తుడు శ్రమలను జ్ఞాపకం చేసుకొనగానే ఏం జరిగింది అంటే తన ఆత్మ తనలో కృంగిపోయింది. అయితే 21వ వచనం వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అన్నాడు. వాటిని జ్ఞాపకం అనగా శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ కృంగిపోయినది, కానీ దీని జ్ఞాపకం చేసుకుంటే తనలో ఆశ పుట్టిందంట, నిరీక్షణ పుట్టింది. దీని అంటే అర్థం ఏంటి? మన వాక్యములు చూస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో వాటి గురించి రాయబడింది. దీని అని చెప్పిన పదం గురించి రాయబడింది. ఏమిటి అంటే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదంట. ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా మన మీద పుట్టుచున్నదంట. ఎడతెగక అంటే అంతము లేనిది. అంతము లేని వాత్సల్యత దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని భక్తుడు తెలుసుకున్నాడు. అంటే మనం దేవుని కృప గురించి ఆలోచన చేస్తే, దేవుని కృప అనగా సంపూర్ణమైన నాశనం నుండి దేవుడు మనల్ని కాపాడాడు. కాపాడటమే కాదు, భవిష్యత్తు కోసం ఒక నిరీక్షణ ఏదైతే ఇస్తుందో అదే దేవుని కృప. అయితే వాత్సల్యత అంటే అర్థం ఏమిటి? వాత్సల్యత అంటే కరుణ. అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కంపాషన్ అంటారు. అంటే ఈజ్ టు రికగ్నైజ్, కంపాషన్ ఈజ్ టు రికగ్నైజ్ ద సఫరింగ్ ఆఫ్ అదర్స్ అండ్ దెన్ టేక్ యాక్షన్ టు హెల్ప్. కరుణ అంటే అర్థం ఏంటంటే ఇతరులు బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ బాధను గుర్తించి ఆ పైన వారికి సహాయము చేయటానికి ఎవరైతే చర్య తీసుకుంటారో దాన్నే కరుణ అంటారు. అయితే దేవుడు ఏం చేశాడనగా ఆయన మన శ్రమలను చూసి దాటిపోలేదు. ఆయన మన శ్రమలను చూసి కరుణ చూపించాడు. ఆయన మన దగ్గరకు వచ్చి సహాయం చేశాడు. ఈ సత్యాన్ని భక్తుడు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటే మనలో నిరీక్షణ, విశ్వాసము అనేది అభివృద్ధి అవుతుంది. దీన్ని జ్ఞాపకం చేసుకొనగానే దేవుడే నాకు నెమ్మది లేకుండా చేశాడు, దేవుడే నన్ను బాధ పెట్టాడు, దేవుడే నాకు నెమ్మదిని దూరం చేశాడు అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క వాత్సల్యతను జ్ఞాపకం చేసుకున్నాడో, ఎంత అద్భుతమైన విషయము. ఆయన వాత్సల్యత జ్ఞాపకం చేసుకోగానే తనలో చచ్చిపోయిన ఆశ మరి చిగురించింది. దేవుడు నాకు సహాయము చేయగలడు, దేవుడు నన్ను విడిపించగలడు, దేవుడే నన్ను బాగు చేయగలడు అనే విశ్వాసం తనకు కలిగింది. ఇర్మియా 31:1 ఏముంటుందంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు దేవుడు. అంతగా చెప్పిన దేవుడు ఎలా మనల్ని ఇబ్బంది పెడతాడు, మన నెమ్మది లేకుండా ఎలా చేస్తాడు, ఎందుకు దేవుడు శ్రమల పాలు చేస్తాడు? ఆ శాశ్వతం ప్రేమ మన మీద ఉంది కాబట్టి విశ్వాస జీవితంలో ప్రతి దినము మనము నూతనంగా దేవుని యొక్క వాత్సల్యతను మనం పొందుకుంటున్నాం. దేవుని వాత్సల్యత మన జీవితంలో నూతనంగా పొందుకోవాలి, ప్రతి దినము మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అది, నిన్నటి మన పాపములు, నిన్నటి మన ఓటములు, నిన్న చేసిన మన తప్పిదములను క్రీస్తు రక్తంలో, ప్రభువా నీ రక్తంలో వాటి తుడిచివేయి, నన్ను క్షమించు, వాటిని కడిగివేయి అని చెప్పినప్పుడు దేవుడు వాటిని సంపూర్ణంగా తుడిచివేశాడు. తుడిచివేయటమే కాదు, భవిష్యత్తులో దేవుని యొక్క ప్రేమ, కనికరము మన చుట్టూ ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది అని విశ్వసించాలి. ఎప్పుడైతే నీవు వాటిని, అనగా నిన్నటి శ్రమలు, నిన్నటి ఓటములు, అనవసరంగా మాట ఇచ్చా, ఆ రోజు ఆ విధంగా చేయకపోతే బాగుండేది. కొంతమంది ఏమంటారంటే, నా జీవితం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు, ఆ తప్పు చేసేవాడిని కాదు అంటాం. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా మనం అదే తప్పు చేస్తాం. ఎందుకంటే మన బుద్ధి అది కదా. మన బుద్ధి ఎలా మారుతుంది? చేసిన తప్పులే మనం చేస్తాం. కాబట్టి నిన్నటి గురించి ఆలోచన చేయొద్దు, జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేయొద్దు, రేపటి గురించి మనం ఆలోచన చేయాలి. రేపు మన భవిష్యత్తును బాగు చేసేది, సక్సెస్ఫుల్ లైఫ్లో నడిపించేది, సకల సమృద్ధితో నింపేది దేవుని యొక్క కృపనే, ఆయన కనికరమే. కాబట్టి నిన్నటిని మర్చిపోయి దేవుడు తన రక్తంలో నా ప్రతి పాపమును తుడిచివేశాడు, నన్ను క్షమించాడు, నన్ను నూతన పరిచయాన్ని నమ్మి, అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో దేవుని ప్రేమ, కనికరము, కృప నా చుట్టూ ఆవరించి ఉంటుందని విశ్వసించినప్పుడే నీలో ఆశ అనేది పుడుతుంది. అందుకే నీ సమస్యలకు కారణం ఎవరు? నీ సమస్యలకు కారణం నీ స్నేహితుడు కాదు, నీ సహవాసంలో వారు కాదు, నీ సేవకుడు కాదు, దేవుడు ఎంత మాత్రము కాదు. నీ సమస్యలకు కారణము జరిగిపోయిన దాని గురించి, నిన్నటి గురించి ఆలోచించి చింతించుటే నీ సమస్యలకు కారణం. నీకు నెమ్మది లేకపోవటానికి కారణం, నీలో దుఃఖం పెరగడానికి కారణం ఏంటంటే నిన్నటి గురించి ఆలోచిస్తున్నావు. మొదట అయిపోయిన దాన్ని మర్చిపోయి దాని నుంచి బయటికి రండి. రేపటి దాని గురించి ఆలోచిద్దాం. రేపటి దేవుడు చేసే కార్యంలో విశ్వాసం పెడదాం. అందుకే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నదంట మన పట్ల. యెహోవా కృపగలవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు కదండి. ఎప్పుడైతే భక్తుడు నాకు నెమ్మది లేకపోవడానికి కారణం నీవే అని ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయం 17వ వచనం చెప్పాడు, 24వ వచనం వచ్చేసరికి అదే భక్తుడు చెప్తాడు కదా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక కొనుచున్నాను అని చెప్పాడు. వాటిని జ్ఞాపకం చేసుకొనగా అతనికి మనసుకు శాంతి అనేది లేదు. ఎప్పుడైతే వాటిని జ్ఞాపకం చేసుకున్నాడో తన హృదయానికి విశ్రాంతి లేదు. ఎప్పుడైతే దీన్ని, అనగా దేవుని వాత్సల్యతను, దినదినము నూతనంగా పుట్టే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుని కరుణను జ్ఞాపకం చేసుకున్నాడో, అప్పుడు తన మనసుకు శాంతి కలిగింది, తన హృదయానికి విశ్రాంతి కలిగింది. శక్తివంతమైన ఈ సత్యమును ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, పూర్తిగా ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో, భవిష్యత్తులో రేపటి దినం ప్రభు నా జీవితంలో అద్భుతం చేసేది నీవే అని ఆధారపడతావో, ఏ నిరాశ అయితే నీ జీవితంలో బాధ పెట్టిందో ఆ నిరాశ నిన్ను విడిచిపోతుంది. నీ జీవితంలోకి రానే రాదు, అది నిలవనేరదు. అందుకే దేవుడు ఎప్పుడైనా సరే మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అనగా దేవుని కనికరమును, దేవుని కృపను,
దేవుని కరుణను జ్ఞాపకం చేసుకుంటే, అంటే దేవుని మీద నమ్మకము పెట్టలేని స్థితి నుండి దేవుని వైపు చూసే స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే వాటిని అనగా నిన్నటి తప్పులను ఓటమును జ్ఞాపకం చేసుకొని కృంగిపోయి ఉన్నారో, ఈరోజు చెప్పబడిన దీన్ని ప్రభ నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని, శాశ్వత నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నీ మీద ఆశ పెట్టులాగిన కృప చూపించండి. అయ్యా ప్రభ, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. అవిశ్వాసం నుండి విశ్వాసంలోకి ప్రభ మీరు అయ్యా ప్రవేశింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిరుత్సాహాన్ని కొట్టివేసి ప్రభా నీ యొక్క సకల సమృద్ధి, నెమ్మది, శాంతితో నింపని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యముల జీవితంలో, కుటుంబంలో మీరు జరిగించి విశ్వాస జీవితంలో అయ్యా వారిని విస్తరింపచేయండి, అభివృద్ధిపరచండి. ప్రతి పాపం పైన విజయం దయచేయమని, విన్న మాటలు హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.